మంత్రుల మేడిగడ్డ టూర్తో నిజాలే తెలిసాయన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు సమీకరించలేక ప్రభుత్వం శ్వేతపత్రాలు న్యాయ విచారణ పేరుతో డ్రామాలాడుతోందన్నారు గులాబీ నేతలు. ప్రజలకు కావాల్సింది పత్రాలు కాదు పథకాలన్నారు. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలు అమలు చేయకుండా ప్రాజెక్టులపై పడుతోందన్నారు బీఆర్ఎస్ నేతలు. మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 11 రకాల అనుమతులు తీసుకున్నారని చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదిత ఆయకట్టు ఎక్కువగా ఉన్నందునే అంచనా వ్యయం పెరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు సమీకరించలేకనే శ్వేతపత్రాలు న్యాయ విచారణల పేరుతో మంత్రులు డ్రామాలాడుతున్నారని ఫైరయ్యారు. ల్యాండ్ క్రూజర్లను కేసీఆర్ సొంతానికి కొన్నారా అని ప్రశ్నించారు. సర్కార్ అవసరాల కోసం కొంటే తప్పేముందన్నారు కడియం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి, జలాశయాల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకోవాల్సిన దాదాపు 11 రకాల అనుమతులను కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి తెలంగాణ ప్రభుత్వము తీసుకోవడం జరిగింది. రేపు ల్యాండ్ క్రూజర్లు ఎవరు తిరుగుతారు మనం చూడవా? ఇవన్నీ పిచ్చి మాటలు బంద్ చేయాలి. దాచుకుంటారండి. 22 ల్యాండ్ క్రూజర్లు అనేవి పబ్లిక్ ప్రాపర్టీ. వాటి రిపేర్ కొరకు వాటిని బ్లడ్ ప్రూఫ్ గా కన్వర్ట్ చేయడానికి పోయినట్టుగా నాకు ఉన్న సమాచారం. వస్తాయి కదా, వచ్చిన తర్వాత మీరు వాడరా? మీరు ఎక్కి తిరిగారా? ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు హామీల అమలు చేతకాక అయోమయంలో పడుతుందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. అడ్డగోలు హామీలిచ్చి ప్రజాపాలన పేరుతో తప్పించుకునేందుకు మంత్రులు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పరిపాలన చేయమని అధికారం ఇస్తే శ్వేతపత్రాల పేరుతో టైంపాస్ చేస్తున్నారని మండిపడ్డారు. జనం అడుగుతున్నది పథకాలని, పత్రాలు కాదన్నారు జగదీష్ రెడ్డి. మిమ్మల్ని పత్రాలు అడుగుతలేరు, ప్రజలు పథకాలు అడుగుతున్నారు. దాంట్లోంచి తప్పించుకోవడానికి ఎందుకు పత్రాలు ఇస్తామని చెప్పేసి పోతున్నారు. మీ పత్రాల డ్రామాలు ఎక్కువ కాలం సాగవు. కోస్తిరి కదా కోతలు. 9వ తారీఖు నాడు కాదు, 4వ తారీఖు నాడే ఇస్తాం. రైతు బంధు 15,000తో ఇస్తాం చెప్తిరి కదా. 500 బోనస్ కల్పిస్తాం. కలపాలి, ఇయ్యాలి. ఇయ్యకపోతే ఊరుకోరు ప్రజలు. ఏదో పత్రాల పేరు చెప్పి తప్పించుకుందాం, టీఆర్ఎస్ వైపు వేలు పెట్టి చూపిద్దాం అన్న డ్రామాలు చేస్తున్నారు. డ్రామాలతో ఎక్కువ కాలం పరిపాలన చేయలేరు. పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ సమాయత్తమవుతుంది. జనవరి 3 నుంచి 12 వరకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనుంది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కె కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. 2 విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. జనవరి 3 నుంచి 12 వరకు తొలి విడత, 16 నుంచి 21 వరకు రెండో విడత సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది బీఆర్ఎస్.